అయిపోయిన తర్వాత ఇంక మానేసి పనికి వెళ్దామని మా నాన్న పనికి వెళ్తే అప్పటికప్పుడు డబ్బులు వస్తాయి కదా, వేరే పనుకో ఇంకో పనుకో వెళ్తే అప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి. అంటే కళ్ళ ముందు డబ్బులు ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. సరే నేను ఇంకో విధంగా బాగుపడతానని, డబ్బులు వస్తాయని వాళ్ళు ఆశించి పనికి వెళ్ళాలని ట్రై చేశాను. నాకేమో కొంచెం చదువుకోవడం కొంచెం ఇష్టము, అదే మార్కులు కూడా పర్వాలేదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే పనికి పంపించాలని డిసైడ్ అయ్యారు. నేను మా పిన్ని, అదే ఆ బాప్యం తీసుకున్నాను, మా బాబాయ్ అనమాట. సరే పిన్ని మన పిన్ని అయినా బాబాయ్ మా బాబాయ్ లాంటి కాబట్టి ఎవరు ఖర్చు పెట్టరు, కానీ నాకు ప్రతి నెల కూడాను కొంచెం అమౌంట్ పంపిస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే కారణం ఆయన అక్కడ దేవుని నమ్మాడు కాబట్టి, మంచి అనే ఆలోచన ఉంది కాబట్టి. సో ఈ విధంగా వాళ్ళు ఖర్చులు పంపించారు. వాళ్ళ మాటలు వింటూ ఉండేవాడిని. ఆ విధంగా బైబిల్లోని మాటలన్నా చాలా ఇష్టం. సో అయితే ఇంకా మన వరకు కూడా ప్రైవేట్గా చేస్తూ ఉన్నాను టీచర్ గారు. అయితే నేను ప్రిపరేషను దర్శలో చేస్తూ ఉన్నాను. చాలా అసాధ్యం అనమాట, ప్రైవేట్గా చేస్తూ ఉన్నాను. ఒక 2 months ఉంది. అందరూ కూడాను 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు రావాలి జాబ్. నాకు 2 నెలలే టైం ఉంది, ఓన్లీ 2 నెలలు మాత్రమే ఉంది. ఆ 2 నెలలు కూర్చున్నాను. నేను అందరి దేవుడు మొక్కాను, వాళ్ళతో పాటుగా శుక్రవారం కూడా నమ్మాను. నేను ఉద్యోగం వస్తే ఖచ్చితంగా చర్చికి వస్తాను అనుకున్నాను. ఆశీర్వాదం మాకు ఫోన్ చేస్తే చెప్పాను నేను, ఇలా కష్టం, ఉద్యోగం రావడం మాత్రం అసాధ్యము. పోయినసారి చాలా సింపుల్, ఇప్పుడు మాత్రం చాలా కష్టము, రాదు. ఇది ఇంకా మీరు అన్నారు ఇందాక ఏమన్నారంటే ఏమైనా మార్చగలరు, కథ మార్చగలరు, ఏమైనా చేయగలరు. సో అలానే జరిగింది నా విషయంలో. మొన్న జరిగిన డిఎస్సీ దేవుడి వల్ల, నాకు స్కూల్ వల్ల, నా దేవుడి వల్ల, అందరి వల్ల ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. సో చర్చికి వచ్చి మామని కలిసి మేము మాట్లాడి వెళ్దామని వచ్చాను. సో మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడి కృప చాలా అయింది, చాలా ఉంది. వాళ్ళ దయ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది, దేవుడి దయ వల్ల. నా కష్టం కంటే కూడాను దేవుడి కృపే ఎక్కువ ఉందని నమ్ముతున్నాను. ఎందుకంటే నరుని నమ్మటం కంటే దేవుని నమ్మటం చాలా మేలు. థ్యాంక్ యూ సో మచ్.